guys, good morning. So we are back to trek again. ఇక్కడ నుంచి ఇప్పుడు భీమాశంకరుడి గుడికి అయితే వెళ్తున్నాము. ఎంత టైం పడుతుంది, ఏమేమి ఉన్నాయి అన్నది నాకు కూడా తెలీదు. ఆన్ ది వే వెళ్ళినప్పుడు చూడాలి. అక్కడే మేము లాస్ట్ నైట్ ఉన్నాము విత్ నో పవర్, ఓన్లీ సోలార్ ఎనర్జీ అన్నమాట. అక్కడ వాళ్ళు ఇక్కడ లోకలైట్స్ వాళ్ళే స్టే ఇచ్చారు. ఇది చిన్న షాప్, మ్యాగీ టీ లాంటివి దొరుకుతాయి. ఇది ఇంకో షాప్, ఫుడ్ లాంటివి దొరుకుతాయి. ఇక్కడి నుంచి ఆ పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ ఏదో క్లైంబింగ్ అంటే ఓన్లీ ఏదో క్లైంబింగ్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఎదురుపడుతున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఎదురుపడుతున్నాయి. అంటే అన్నీ డిఫరెంట్గా ఉంటున్నాయి అన్నమాట. ఏదో కొండ ఎక్కేయడం, డెస్టినేషన్కి వెళ్ళిపోవడం అలా కాకుండా మొత్తం ఈ వే అంతా ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ నేచర్లో నుంచి ఆ వాటర్ వింటూ మన ఇన్నర్ ఏదైతే ఉంటుందో ఒక స్పీచ్ అది మనకి వినిపిస్తున్నట్టు ఉంటుంది. So that is the experience of trekking. సో నేను ఒక లాస్ట్ 8 years నుంచి అవుట్డోర్లోనే ఉన్నాను. సో బీన్ ట్రెక్స్ అక్రాస్ ఇండియా చేస్తున్నా. సో ఇది ఆర్బిట్ కంపాస్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 3 years అయింది. సో ఇది 4th year రన్నింగ్. ఆఫ్టర్ కోవిడ్ స్టార్ట్ చేసాం అనమాట. సో ట్రెక్కర్స్, హైదరాబాద్ ట్రెక్కర్స్ని కమ్యూనిటీ ఎంకరేజ్ చేయడానికి వెరీ ఫ్యూ కంపెనీస్ ఆర్ దేర్, మోర్ సేఫ్టీ వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మేము ఇది స్టార్ట్ చేసి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. నేను ఒక 600 point ట్రెక్స్ చేసి ఉంటాను. సో బేసిక్గా మొత్తం ట్రెక్స్ అనే వీకెండ్స్లో ఉంటాయి. థర్స్డే అండ్ ఫ్రైడే స్టార్ట్ అవుతాయి. సో ఎవ్రీ ట్రెక్ కూడా గ్రేట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఈజీ, మీడియం, డిఫికల్ట్ అని ఉంటుంది. బిగినర్స్కి ఒక కైండ్ ఆఫ్ ట్రెక్స్, ఎక్స్పీరియన్స్ కొంతమందికి ట్రెక్స్. వీకెండ్ కాకుండా హిమాలయన్ ట్రెక్స్ కూడా చేస్తుంటాము. అందరికీ ఓపిక అయిపోయింది. మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఎనర్జీస్ నిన్నే డ్రైన్డ్ అవుట్ అయిపోయాయి. గాలి కూడా రావట్లేదు. మెయిన్ నేను అట్లీస్ట్ వర్షం అండ్ గాలి ఉంది. ఈరోజు దోమలు అండ్ ఫుల్ సఫకేటింగ్. పైగా ఈ బ్యాగ్స్లో అందరి దగ్గర వెట్ క్లాత్స్ ఉన్నాయి అండ్ అందరివి వెట్ షూస్ అండ్ సాక్స్, ప్లస్ ఓడోమస్ కూడా లేదు ఇంతమందికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రెక్ చేసి శివ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ ట్రెక్, అంటే ఇంత డెడ్లీ డెక్ అయితే ఫస్ట్ టైం. సో బాగుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ పైకి వచ్చేసామంట. ఇంకా సేపు వెళ్ళాక అక్కడ ఫ్లాట్గా ఉంటుంది అన్నారు. ఇంకొంచెం అని మినిమం 1.5 hour అయింది మేము ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి. నిన్న ఏంటంటే కంప్లీట్గా వాటర్లో నడిచాము. ఇప్పుడు ఓన్లీ ఫుల్ హిల్ క్లైంబింగ్ అనమాట. తెలుస్తుంది కొండపైకి ఎక్కుతున్నామని. యాజ్ ఆఫ్ నౌ
ఎక్స్పీరియన్స్ ఈస్ ఫుల్ ఆన్. సో ఎస్, లెట్స్ గో. ఇంకొంచెం ఉంది, ఇంకా ఫాగ్ అయితే కంప్లీట్గా పోలేదు. సన్ అయితే ఇక్కడికి అసలు దరిదాపుల్లో కొన్ని నెలల వరకు రాదంట, కంప్లీట్గా ఓన్లీ రైన్ ఇక్కడ. సో చూద్దాం, ఇంకా చాలా పైకి వెళ్ళాలి. చూడండి గైస్, ఇదంతా వచ్చాము. చలో లెట్స్ గో. అంతా ఒక ఎత్తు అయితే బ్లాక్ చేసుకుంటూ నడవడం అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఎందుకంటే మామూలుగానే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అందులో బ్లాక్ చేసుకుంటూ నడుస్తుంటే చాలా ఆయాసం అండ్ చాలా కష్టంగా ఉంది. బట్ యునో ఐ హ్యావ్ టు షో యూ గైస్ కదా నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది మహారాష్ట్రలోని పూణేలోని లోనావాలా దాటిన తర్వాత. Wear some shoes, get one bag and start trekking. ఎప్పుడు డబ్బాల మీద కూర్చొని టక్క 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 కొట్టుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి అడుగు నేను అదే చేస్తాను అనుకోండి. అట్లీస్ట్ ఈ రోజుకి ఆ ప్రపంచాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంతో ఓకే గైస్, ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవబోతున్నామంట. హోప్ఫుల్లీ ఏదైనా వైల్డ్ యానిమల్ కనిపిస్తే బాగుంటుంది. దోమలు మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. హిల్ క్లైంబింగ్ అయితే అయిపోయింది. యాజ్ ఆఫ్ నౌ ఫారెస్ట్లోని ట్రెక్కింగ్ అన్నమాట. వర్షంలో చెట్ల మధ్యలో పుట్టల్లో ఎక్కడేముందో తెలియకుండా నడుచుకుంటూ మా కో ట్రావెలర్స్ వీళ్ళు. 1 hour నుంచి 5 minutes అంటున్నారు. జస్ట్ 5 minutes. ఓకే, ఇంకా నాకు చాలా నమ్మకం వచ్చింది. Yes. మహాదేవ్. హర హర మహాదేవ్. ఆత్మలింగం వెతకడానికి వెళ్తున్నాం గైస్ మనం ఇప్పుడు. టఫెస్ట్ ట్రెక్ ఐ హ్యావ్ ఎవర్ డన్. చాలా బాగుంది, చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ర్యాప్లింగ్ చేసాం, రాక్ క్లైంబింగ్ చేసాం
హరిశ్చంద్ర ఘాట్ దీనికంటే ముందు హరిశ్చంద్ర ఘాట్ నా ఫేవరెట్, బట్ ఇప్పుడు భీమశంకర్ ఈజ్ మై ఫేవరెట్. ట్రెక్కింగ్ అనేది ఇప్పుడు ఒక రెగ్యులర్ ఫిట్నెస్ యాక్టివిటీ అయిపోయింది. సో సిటీలో ఉండడం కన్నా అట్లీస్ట్ ఒక వీకెండ్ ఇలా మాతో ట్రెక్ వస్తే మీ లంగ్స్ ప్రాపర్గా పనిచేస్తాయి. మళ్ళీ ఆగిపోయిన లంగ్స్ని మళ్ళీ పని చేయించండి. మీ ఆఫీసులో కూర్చోండి, పబ్బులకి వెళ్ళి పార్టీలకి వెళ్తే ఏమీ రావు. ఆఫ్బీట్ చాలా బాగుంది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, బాగా గైడ్ చేస్తున్నారు. శ్రీకాంత్ ముందు ఒకరు వెనకాల ఒకరు, అందరూ వచ్చేలాగా అందరినీ గ్యాదర్ చేసి బాగా తీసుకెళ్తున్నారు, బాగా గైడ్ చేస్తున్నారు. మాన్సూన్ ఎంజాయ్ చేయాలంటే ఇది ప్రాపర్ రైన్లో తడవాలి. అసలు కొంచెం లైటింగ్ పడుతుంది అంతే. చాలా థిక్ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లోని నడుస్తున్నాము. దోమలు అయితే బాగా ఉన్నాయి, అఫ్కోర్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు దారిలోకి అయితే వాటర్ వచ్చేసింది, ఇదిగోండి ఇలా దాని మీద నుంచి వెళ్ళటమే. శంభో శంకర, శంభో శంకర. మా కష్టానికి ఫలితం ఆ లైట్. ఎస్, లైట్ కనిపించింది మాకు. అది కెమెరా చూపిస్తుంటారు అంతే. అక్కడ సీసీటీవీ ఉంటుంది అనమాట, అక్కడ డిస్ప్లే చేస్తుంటారు దేవుని. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు మనుషులు అండ్ ఇక్కడ అంతా కనిపిస్తుంది, నార్మల్గానే ఉంది. అంటే పెద్ద టెంపులే, జనాలు అందరూ చాలా బాగా వస్తున్నారు. ఈ టెంపుల్కి రావాలి అంటే కంపల్సరీగా ట్రెక్ చేసే రావాలి అని ఏం లేదు. దెర్ ఈస్ ఎ రోడ్ వే. మేము వెళ్ళినప్పుడు రోడ్ వేలోనే బస్ ఎక్కి వెళ్ళిపోతాం. ఐ విల్ షో యూ గైస్. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి పూణే వెళ్ళాలన్నమాట. ఆర్టీసీ బస్ స్టాప్కి వచ్చాము, భీమశంకర్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి పూణే వెళ్తాము. బస్ కోసం వెయిటింగ్ అందరం. సో పూణే వెళ్ళాక అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే, అదే ప్లాన్, ఇంకేం లేదు. సో ఇలా అయితే బ్లాగ్ ఎండ్ అయింది గైస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే కమెంట్ చేయండి అండ్ రికమెండ్ చేయండి ప్లేసెస్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను వెళ్ళి అక్కడ విజిట్ చేసి బ్లాగ్ పెట్టి అక్కడ ఏంటి పరిస్థితి అన్నది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ నియర్ అండ్ డియర్. చాలామంది వ్యూవర్స్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంత కష్టపడి చేసినందుకు.
your like will give me power, your share will give me boost up to do another video. So bye guys. तेरे अंबर में